క్రింద ఇవ్వబడిన చిత్రాల శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో వచ్చు చిత్రం ఏది అంటున్నాడు వాడు. అంటే ఇక్కడ డయాగ్రామ్ కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి థర్డ్ డయాగ్రామ్ అండ్ థర్డ్ డయాగ్రామ్కి ఫోర్త్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం డయాగ్రామ్ వస్తుందో చెప్పాలి. సిరీస్ టెస్ట్ అన్ని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఇదే వర్బల్ రీజనింగ్లో నంబర్స్ వాడతాం, లెటర్స్ వాడతాం. నంబర్స్ కనుక వాడితే నంబర్ సిరీస్ అంటాం, లెటర్స్ కనుక వాడితే లెటర్ సిరీస్ అని అంటాం. అదే కాన్సెప్ట్ ఓరియంటెడ్తో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ డయాగ్రామ్ ఏ విధంగా రొటేషన్ అవుతుంది, డయాగ్రామ్ అనేది ఏ విధంగా రొటేషన్ అవుతుందో చూడాలి. అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా రొటేషన్ జరగచ్చు, లేక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా రొటేషన్ జరగచ్చు. క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో డయాగ్రామ్ తిరుగుతూ ఉండొచ్చు, భ్రమణం చెందుతూ ఉండొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశలో కూడా భ్రమణం చెందుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగిందా, ఏ విధంగా తిరిగిందో చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న షేడెడ్ పార్ట్ కాస్త జస్ట్ 90 డిగ్రీ ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్ అయింది. తర్వాత అక్కడున్న షేడెడ్ పార్ట్ కాస్త మళ్ళీ 90 డిగ్రీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ 90 డిగ్రీ మళ్ళీ బాటమ్ వచ్చింది. మళ్ళీ మన డయాగ్రామ్ ఎక్కడ రావాలి అంటే ఇదే డయాగ్రామ్ స్క్వేర్ డయాగ్రామ్ ఉండాలి. ఓకే, ఇక్కడున్న షేడెడ్ పార్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న షేడెడ్ పార్ట్ ఇక్కడ, మళ్ళీ ఆ షేడెడ్ పార్ట్ ఎక్కడ రావాలి అంటే ఇటువైపు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే షేడెడ్ పార్ట్ ఇటువైపు ఉండాలి. మనకు ఆప్షన్లో ఏ ఆప్షన్ అక్కడ ఉందంటే ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే సెకండ్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ ఆప్షన్ డి కూడా రాదు. ఇక మన రెండు ఆప్షన్స్ రావడానికి అవకాశం ఉంది. అది ఒక ఫస్ట్ ఆప్షన్ అయినా రావచ్చు, లేదా థర్డ్ ఆప్షన్ అయినా రావచ్చు. ఓకే, ఈ రెండిట్లో మళ్ళీ ఈ టూ డాట్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 2 డాట్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయ్యి ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అలా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ తిరుగుతూ వచ్చింది. ఇక్కడ షేడెడ్ డాట్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ షేడెడ్ డాట్ ఇటువైపు, మళ్ళీ ఈ షేడెడ్ డాట్ ఇటువైపు, మళ్ళీ షేడెడ్ డాట్ అటువైపు ఉండాలి. అంటే ఇటువైపు షేడెడ్ డాట్ కనుక ఉంటే ఇటువైపు ఏముండాలంటే ఎంటీ సర్కిల్ ఉండాలి. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే దేర్ఫోర్ సి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.